వాడిని అరెస్ట్ చేశారు. అలాంటి ఘటనలు ఇమీడియట్గా వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయగలిగితే తల్లిదండ్రులకి, ఆడబిడ్డల తల్లిదండ్రులకి నమ్మకం కలుగుతుంది సార్. సో అన్నయ్య ఈ దృష్టిని చాలా కూలంకషంగా వివరించుకోవాలి, దీనికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, ఆ తల్లికి న్యాయం చేయాలి, అవసరమైతే సిఐడి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఆడబిడ్డకే కాదు ఎంతోమంది ఆడబిడ్డలకి నేనున్నాను అన్నట్టుగా మా అన్న గొంతుకు వినపడాలి సార్. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. గోపి చిత్తూరు నుంచి. గోపి గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రజనీ అక్క మాట్లాడుతున్నారు చూసినారా, అది 100% కరెక్ట్ సార్. అలాగే ఇప్పుడు పాత పాలకులు చేసిన మోసాన్ని ఎప్పుడు సార్ బయటకు తీస్తారు? అక్కతో మాట్లాడాలి సార్, కనెక్షన్ చేస్తారా? మాట్లాడండి. చెప్పండి సార్. అక్క నమస్తే అక్క. నమస్తే అండి. మీది ప్రతి ఒక్క డిబేట్ మేము చూస్తూనే ఉంటాను అక్క, మీరు సూపర్ గా మాట్లాడతారు సార్. మీరు ఇంత ముందుగా జరిగిన తప్పుల్ని మన ప్రభుత్వంలో పునరావృతం కాకుండా ఎలా చేస్తారు అక్క? ఇవన్నిట్లో నోటికి వచ్చినట్టుగా ఎలా మాట్లాడినారు? మన ప్రభుత్వంలో అలా ఏమైనా జరుగుతాయా సార్? ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందా అనేది నా ఒక ఇదిగా. వినండి వినండి చెప్తారు, రజనీ గారు క్లారిటీ ఇస్తారు, వినండి ఓపికగా. సార్ బేసికల్గా నా ఉద్దేశాలు, నా ఆదర్శాలు కమ్యూనిజానికి సంబంధించినవి సార్. పెన్నుతో చేయలేనప్పుడు గన్నుతో చేయాలేమో, నక్సల్స్లో వెళ్ళిపోవాలేమో, ఈ ఎంఆర్ఓ చేసిన తప్పుల్ని ఏ రకంగా కోర్టులో అడ్వకేట్గా నేను అరికట్టలేకపోతున్నా, ఈ రైతులు ఇమీడియట్గా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి అనుకొని చదువుకునే టైంలో కూడా గట్టిగా అనుకునేదాన్ని సార్. ఇదే రాష్ట్రంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో దిశ కేసు జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక తాటి మీద ఉంటే లాయర్ రజనీ మాత్రం ఒక పక్క నుండి సిపి సజ్జనార్ని, కేసీఆర్ని, కేటీఆర్ని రోడ్డు మీద నుంచోబెట్టి కేసులు వేయించాను సార్. సో అదే రకంగా పక్క రాష్ట్రంలో జరిగే అవినీతిని ఎండగట్టి ఢిల్లీ స్థాయి దాకా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లిన లాయర్ రజనీ ఈరోజు తన సొంత రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నిలబడుతుందా? నిలబడలేదా? చట్ట ప్రకారం వాళ్ళకి చర్యలు తీసుకుంటారా? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరా? టీడీపీ వాడా, జనసేన వాడు ఎవడైతే మాకెందుకు సార్? తప్పు చేసిన ఎవడైనా ఎత్తి లోపలేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పరిపాలిస్తుంది సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అన్న ఒక పక్కన నుంచున్నాడంటే అవినీతి చేయాలనుకున్న ఎమ్మెల్యేకి కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. వెనకాల పవన్ ఉన్నాడు, గమనిస్తున్నాడు, ఆ గాలి ఇటువైపు వీస్తుంది, కనిపెట్టేయగలుగుతాడు అంటూ ఈరోజు మా దగ్గర ఉన్న 21 ఎమ్మెల్యేలు సార్ వైసీపీ నుంచి వచ్చారా, టీడీపీ నుంచి వచ్చారా, ఇంకొక పెద్ద పార్టీ నుంచి వచ్చారా మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి టెంట్ కింద ప్రజా సమస్యలు చూస్తున్నారు సార్. మీరు చూసుంటారు ఒకే ఒక్కటి సినిమా, ఆ సినిమాలో ఇదే కదా. ముందు ఇమీడియట్గా ఎమ్మెల్యేలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కాలర్స్ చేసుకుని ప్రజల సమస్యల గురించి ఎంక్వైరీ చేస్తారు. అదే రకంగా జరుగుతుంది. చిత్తశుద్ధి గల పరిపాలన అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు. ల్యాండ్ ఆర్డర్ని మన అన్న కంట్రోల్ చేస్తాడని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి సార్. గోపి గారు ఆన్సర్ వచ్చిందా మీకు? కాల్ కట్ అయింది. అంటే ఆయన అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల పాటు 60 నెలల పాటు వాళ్ళు సాగించిన అరాచకాలు, అవినీతి, దోపిడీ, వీటన్నిటి మీద యాక్షన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ గుర్తొచ్చింది ఏంటంటే లోకేష్ రెడ్ బుక్లో చాలామంది పేర్లు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి. దానిలో ఫస్ట్ వల్లభనేని వంశీ, లోకేష్ గారి తల్లిగారిని పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో అనరాని మాటలు అన్నందుకు, లోకేష్ పుట్టుకను అపహాస్యం చేసినందుకు, తర్వాత కొడాలి నాని, తర్వాత జోగి రమేష్, ఎందుకంటే ఆయన మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకోసం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసం మీదకే దాడి చేయడానికి వెళ్ళారు. ఇంకా ఇలా లిస్ట్ చూసుకుంటే కనుక రోజా గారు అంటే ఒప్పుకోరేమో మీరు. పర్లేదండి, మా అన్న మర్యాద ఇవ్వమన్నాడు. డైమండ్ రాణి అని అంతా సుప్రసిద్ధంగా పిలుస్తారు. రైట్. రోజా, కుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సీదిరి అప్పలరాజు, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది కదా, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇలాగా. అంటే వీళ్ళందరి మీద కూడా అంటే వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో మీరు అన్నారు కాబట్టి, మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది కాబట్టి ఇప్పటివరకు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు లేదు అనేది గోపి గారి ప్రశ్న. నాకు అర్థమైంది అది సార్. వాళ్ళు చేసిన పని ఏంటంటే కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు అనేది మనందరికీ తెలుసు. అంత గొప్ప 151 సీట్ల మెజారిటీ ప్రజలు కల్పిస్తే అమరావతిని డెవలప్ చేసి, పోలవరాన్ని పూర్తి చేసి, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్ది, డిఎస్సి రిలీజ్ చేసి ప్రజలందరికీ అందుబాటులో సేవను అందిస్తే మళ్ళీ కూడా కొనసాగేవాడేమో. ఆ అవకాశాలు లేకుండా ఆయన నిరంకుశ పరిపాలన స్టార్ట్ చేశారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే
ఈరోజు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంకా 2 నెలలు అయింది ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే, అసెంబ్లీ అంటే నాకు రోల్ మోడల్ సార్ తరిమెల నాగిరెడ్డి గారు అని. ఆయన ఊరి పేరు తరిమెల, ఆయన ఇంటి పేరు ఏంటో మాకు తెలియదు. తరిమెల నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం అనే బుక్ రాశారు. ఆయన అంటారు అసెంబ్లీని అదేంటిది బాతకాన్ని సెంటర్లు అంటారు, చేపల మార్కెట్లు అంటారు. కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది, యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోండి, లేకపోతే బయటకు వచ్చేయండి అంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనిపించింది రాష్ట్ర ప్రజలకి. కృష్ణార్జున్ లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపిస్తే కురుక్షేత్రం చేయాల్సింది పోయి భగవద్గీతలో ప్రసంగాలు మనకు చెప్తున్నారేంటి? అంటే పసుపు చొక్కాలు రోడ్ల మీద ఇప్పించి కొట్టినప్పుడు వాడి పరిపాలన ఎలా ఉందో మాకు తెలియదా? లేకపోతే ఆడబిడ్డల్ని అవమానపరుస్తున్నప్పుడు మాకు తెలియదా? డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన ఎందుకు చేశాడో పిచ్చివాడిగా చేసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు మాకు తెలియదా? ఇవన్నీ చేయాల్సినవి చేశారు సార్. బస్సు హార్న్ కొడితే డ్రైవర్ని దిగదిప్పి ఎవరన్నా కొడతారు సార్?